అప్పటి వరకు శ్రీరాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేకపోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు. పరశురామా, మీ గురించి విన్నాను. నీవు తండ్రి రుణమును తీర్చుకోవడానికి యావత్తు క్షత్రియలోకమును మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమం లేనివాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను, చూడు అని పలికి పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును, బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు. ఓ పరశురామా, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కానీ సంధించిన బాణము వృధా కారాదు. కాబట్టి ఈ బాణమును దేనిమీద ప్రయోగింపవలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆ శక్తి మీద ప్రయోగింపనా? లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకముల మీద సంధించనా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణు బాణము వృధా కావడానికి వీలు లేదు. నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణమును సంధింపజేశావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని అడిగాడు రాముడు. ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించిపోయాయి. శరీరము నిర్వీర్యమైంది. అలానే చూస్తూ ఉండిపోయాడు. విష్ణుబాణం సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఓ రామా, నీవు సామాన్యుడవు కావు. విష్ణుధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యమేమీ లేదు. యుద్ధంలో నిన్ను జయించడం ఎవరితరమూ కాదు. నీ చేతిలో నేనోడిపోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారం చేసి ఈ భూమినంతా కశ్యపునకిచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశంలో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమనశక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను అని అన్నాడు పరశురాముడు. పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణమును ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్నీ ధ్వంసమయ్యాయి. తర్వాత పరశురాముడు రామునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తన దివ్యమైన గమనశక్తితో మహేంద్ర పర్వతమునకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూచాడు దశరథుడు. ఇది శ్రీమద్ రామాయణం బాలకాండ 76వ సర్గ సంపూర్ణము.